మైలవరంలో పోటీపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో క్యాడర్కు అధిష్టానమే స్పష్టత ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 4 లేదా 5 తేదీన ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాన్నారు. తన మనోభావాలన్నీ ఆ రోజే చెబుతారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. వైసీపీ అధిష్టానంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు వసంత కృష్ణప్రసాద్. అభివృద్ధి జరగడం లేదని, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆస్తులు అమ్ముకుంటున్నారని గతంలో వ్యాఖ్యానించారు. నేను ఇచ్చే స్పష్టత ఏం లేదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి అంతా అన్ని త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. 100% అది గ్యారెంటీ. మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా కాలంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానంపై, ముఖ్యంగా మైలవరంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ మరోసారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆ అభివృద్ధి అనేది జరగట్లేదు, బిల్లులు రాక కాంట్రాక్టర్లంతా కూడా ఆస్తులు అమ్ముకుంటున్నారు, పార్టీ నేతలంతా కూడా అప్పులు పాలయ్యారు అంటూ కూడా కామెంట్ చేశారు. దాంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, నాలాంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఈ రోజు తాజాగా ఆయన చంద్రబాబును కలవడం పైన, అలాగే 2024 ఎన్నికల్లో మైలవరంలోనే తానే ఉండబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆయన బదులిస్తూ 4-5వ తేదీన ఖచ్చితంగా అన్నింటికి సమాధానం చెప్తాను, నాకు ఉన్నటువంటి మనోభావాల గురించి కూడా పూర్తిగా వివరిస్తాను, ముఖ్యంగా మైలవరం క్యాడర్ కి సంబంధించి అధిష్టానమే క్లారిటీ ఇవ్వాలి, నేను ఇచ్చేదేం లేదంటూ కూడా మరోసారి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వరుసగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్ చూస్తే ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. త్వరలోనే ఆయన ఒక కీలకమైన ప్రకటనలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. సుమా, అలాగే దుర్గా, క్యాడర్ కి అధిష్టానమే స్పష్టత ఇవ్వాలని చెప్తున్నారు వసంత కృష్ణప్రసాద్. దీనిపై అధిష్టానం స్పందించే అవకాశం ఉందా? క్యాడర్ కి సంబంధించి, ఎందుకంటే చాలా కాలంగా మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తారా లేదంటే కొత్త వ్యక్తి వస్తారా అనే దానికి సంబంధించి చాలా కాలంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే గతంలో కూడా మైలవరానికి జోగి రమేష్ కూడా ప్రయత్నాలు చేశారు, ఆయన కూడా అక్కడ పంపిస్తారనేది ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ మైలవరానికి సంబంధించి సీఎం జగన్ అనేక సార్లు కృష్ణప్రసాద్ తో కూడా చర్చలు జరిపారు. అయితే మైలవరం నుంచే తాను పోటీ చేస్తారా లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావట్లేదు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పార్టీ క్యాడర్ పైన ప్రభావం పడుతుంది. అయితే క్యాడర్ కి సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ కి నేనేమీ క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు, అధిష్టానం ఇస్తుందంటూ కూడా ఈ రోజు కృష్ణప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.